జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మనకందరికీ తెలిసిన విషయమే, ఇప్పుడు దగ్గరలో మళ్ళీ కొన్ని రాష్ట్రాల్లో ఈ అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగబోతూ ఉన్నాయి. ఏది హర్యానా కావచ్చు, లేకపోతే జమ్మూ కాశ్మీర్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు. ఇట్లా ఇప్పుడు మహారాష్ట్రకు సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ను ఇప్పుడు మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలా, మన దేశంలో అత్యంత శక్తివంతమైన, ఆర్థికంగా పరిపుష్టమైన అతిపెద్ద రాష్ట్రము మహారాష్ట్రనే. మన దేశంలో అభివృద్ధి విషయంలో గుజరాత్ తర్వాత మహారాష్ట్ర రాష్ట్రమే వేగంగా అయితే దూసుకుపోతుంది. మహారాష్ట్ర అనేది ఒక కామధేనం లాంటిదన్నమాట. మహారాష్ట్రలో బంజరు భూములు కూడా బంగారం ధరలు పలుకుతాయి. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మహారాష్ట్ర అంటే ఏ స్థాయి. ఇక్కడ ముంబై, పూణే, నాగపూర్ వంటి అతి పెద్ద వ్యాపార పారిశ్రామిక కేంద్రాలు ఈ మహారాష్ట్రలోనే ఉన్నాయి. అందుకే మహారాష్ట్ర మీద ఈ సూడో సెక్యులర్ పార్టీల కన్ను ఎప్పుడు కూడా ఉంటుంది. మహారాష్ట్రను గుప్పెట్లో పెట్టుకుంటే ఇక ఏ సూడో సెక్యులర్ పార్టీకైనా నిధుల కొరత అయితే ఉండదు. వేల కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. ఎంత తిన్నా కూడా తరగని ఆస్తులు అయితే వస్తానే ఉంటాయి. అందుకే ఎట్టి పరిస్థితుల్లో మహారాష్ట్రపై పట్టు సాధించాలని చెప్పి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తీరాలని కాంగ్రెస్ కూటమి వేగంగా పావులు కదుపుతుంది. వచ్చే 2 నెలల కాలంలో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు ఈసారి అయితే కురుక్షేత్రాన్ని తలపించేలా జరగబోతున్నాయి. నిజానికి మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కూటమి అయిన ఎన్డీఏ సరైన పోటీ ఇవ్వలేక చతికిలు పడిపోయింది. కానీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత నిద్రలేసినటువంటి మహారాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు ఫుల్ ఫామ్లోకి వచ్చింది. ముఖ్యంగా మహారాష్ట్ర బీజేపీ మాత్రం ఇక్కడ శక్తి వంచన లేకుండా కృషి చేస్తుంది. ఇక మరోవైపు ఇండి కూటమి అంటే ఎవరు, ఈ 54 ఏళ్ళ యువనేత ఉన్నాడు కదా, వాళ్ళ పార్టీ ఏది యూపీఏ కూటమి అంటారు. ఇప్పుడు కొత్తగా దానికి ఇండి కూటమి అనే పేరు పెట్టుకున్నారులే, మీకు కూడా బాగా తెలుసు. ఈ కాంగ్రెస్ కూటమి వీళ్ళు ఏంటంటే మళ్ళీ వాళ్ళ బతుకంతా ఇంతే. మళ్ళీ ఏంటంటే ఈ ఫేక్ న్యూస్లతో విరుచుకుపడడానికి సిద్ధంగా రెడీగా ఉండదు. మళ్ళా కూడా కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీ, ఈ ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీలు కలిసి మహారాష్ట్రలో పోటీ చేస్తూ ఉన్నారు. కాగా మరో 2 నెలల సమయంలో జరిగే ఈ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల గురించి టైమ్స్ నౌ మ్యాట్రిజ్ మహారాష్ట్ర ఒపీనియన్ పోల్ వివరాలు ఈ విధంగా ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళు ఒక ఒపీనియన్ పోల్ సర్వే చేశారు. ఇప్పుడు దానికి సంబంధించి మీకు వివరాలు తెలియజేసే ప్రయత్నం చేస్తా. మహారాష్ట్రలో మొత్తంగా 288 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. వీటిలో మ్యాజిక్ ఫిగర్ ఏంటయ్యా అంటే 145. ఇక ఈ 288 అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్డీఏ కూటమి 121 నుంచి 141 స్థానాలను గెలుపొందే అవకాశం అయితే ఉందంటారు. అంటే ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్కు దగ్గరలో ఉండాలి. ఇక కాంగ్రెస్ కూటమి అయినటువంటి ఈ ఇండి కూటమి విషయానికి వస్తే మొత్తం 288 స్థానాలకు గాను ఇండి కూటమికి 91 నుంచి 106 సీట్లు రానున్నాయి. అంటే మ్యాజిక్ ఫిగర్ 145కు చాలా దూరంలో ఉండదు. ఇక మిగిలిన స్థానాలను ఇతరులు గెలుచుకోనున్నారు. ఇక పార్టీల పరంగా చూసుకుంటే మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ అయితే 95 నుండి 105 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించుండాలి. ఇక ఏక్నాథ్ షిండే శివసేన వచ్చేసి 19 నుంచి 24 సీట్లు, అలాగే ఎన్సీపీ వచ్చేసి ఒక 7 నుంచి 12 సీట్లలో గెలుపొందుతున్నారు. ఇక ఇండి కూటమి పార్టీల సంగతి చూస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చేసి 42. మీకు అర్థమవుతుందా? కాంగ్రెస్ పార్టీ వచ్చేసి 42 నుంచి 47 స్థానాలలో గెలుపొందే అవకాశం ఉండాలి. అలాగే ఈ ఉద్ధవ్ ఠాక్రే ఉన్నాడు కదా, ఈ బాల్ ఠాక్రే గారి కుమారుడు, ఆయన కడపన ఈయనైతే చెడబుట్టాడనే చెప్పుకోవచ్చు. ఈయన పార్టీకి వచ్చేసి 26 నుంచి 31 స్థానాలు, అలాగే శరద్ పవార్ ఈ ఎన్సీపీ పార్టీకు 23 నుంచి 28 సీట్లు రానున్నాయంట. అంటే టైమ్స్ నౌ ఈ మ్యాట్రిజ్ లెక్క ప్రకారం ఏ విధంగా చూసినా మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి అయితే విజయం సాధించుండాలి. నిజానికి మహారాష్ట్రలో ఎన్డీఏ గెలుపు నల్లేరు మీద నడకలా సాగేది. కానీ ఆ దిక్కుమానేటువంటి అజిత్ పవార్ని ఎన్డీఏలో చేర్చుకోవడంతో మహారాష్ట్ర ప్రజలు బీజేపీ మీద కొంత ఆగ్రహంగా అయితే ఉన్నారు. లేదంటే పరిస్థితి అయితే ఇంకో రంగా ఉంటా ఉంది. అదేయా మహారాష్ట్రకు సంబంధించిన అప్డేట్. ఇంకా ఏంటంటే ఈ ఎన్డీఏ కూటమి పక్షాలు ఏవైతే ఉన్నాయో, బీజేపీ కావచ్చు, లేకపోతే ఏక్నాథ్ షిండే కావచ్చు, లేకపోతే ఈ అజిత్ పవార్ వర్గం కావచ్చు, వీళ్ళు గట్టిగా ఇంకా శ్రమిస్తే మెజారిటీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. అది విషయం అయితే.
ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు తప్పనిసరిగా మేము అందించే ప్రతి వీడియోకు సంబంధించి మీకు నోటిఫికేషన్ రావడానికి తప్పనిసరిగా బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.